ఇక బెట్టింగ్ దందా గురించి యూట్యూబర్ హర్ష సాయి మిత్రా శర్మతో కీలక వ్యాఖ్యలు చేశారు. నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం కోసం 1 కోటి నుంచి 2 కోట్ల రూపాయల వరకు తీసుకుంటా. అది నా వాల్యూ. 100కు 200% తీసుకుంటానంటూ వ్యాఖ్యానించారు. నీకు లింక్ పెడితే నాకు కొందరు 4 కోట్లు ఇస్తానన్నారు అంటూ హర్ష సాయి మిత్రా శర్మతో సంభాషించారు. లోటస్ లో అడ్వర్టైజ్మెంట్ లింక్ పెట్టి చేస్తే నాకు 10 కోట్లు ఇస్తానన్నారని మాట్లాడారు. ఇవన్నీ బయటకు వస్తే నా మార్కెట్ వాల్యూ పెరుగుతుందే కానీ తగ్గదంటే తనకు తానే ప్రశంసల వర్షం కురిపించుకున్నాడు. ఇలాంటివి నేను తప్పనిసరిగా చేయాలి, నేను కాకుంటే బ్రాండ్ ఉన్నవాడు వేరొకరితో చేయించుకుంటాడు అంటూ హితో పలికాడు. దీని గురించి నువ్వు మళ్ళీ ఏం విచారించొద్దు, నీకేం తెలియనట్లే ఉండు అంటూ హర్ష సాయి మిత్రా శర్మను హెచ్చరించాడు. బెట్టింగ్ దందా గురించి యూట్యూబర్ హర్ష సాయి మిత్రా శర్మతో కీలక వ్యాఖ్యలు చేశారు. నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం కోసం 1 కోటి నుంచి 2 కోట్ల రూపాయల వరకు తీసుకుంటా. అది నా వాల్యూ. 100కు 200% తీసుకుంటానంటూ వ్యాఖ్యానించారు. నేను లింక్ పెడితే నాకు కొందరు 4 కోట్లు ఇస్తానన్నారు అంటూ హర్ష సాయి మిత్రా శర్మతో సంభాషించారు. లోటస్ లో అడ్వర్టైజ్మెంట్ లింక్ పెట్టి చేస్తే నాకు 10 కోట్లు ఇస్తానన్నారని మాట్లాడారు హర్ష సాయి. ఇవన్నీ బయటకు వస్తే నా మార్కెట్ వాల్యూ పెరుగుతుంది కానీ తగ్గదంటే తనకు తానే ప్రశంసల వర్షం కురిపించుకున్నాడు. ఇలాంటివి నేను తప్పనిసరిగా చేయాలి, నేను కాకుంటే బ్రాండ్ ఉన్నవాడు వేరొకరితో చేయించుకుంటాడంటూ హితో పలికాడు. దీని గురించి నువ్వు మళ్ళీ ఏం విచారించొద్దు, నీకేం తెలియనట్లే ఉండు అంటూ హర్ష సాయి మిత్రా శర్మను హెచ్చరించాడు. ఎగ్జాంపుల్ చిన్న చెప్పా, నేను బెట్టింగ్ యాప్ లో 1 కోటి రూపాయలు బరాబర్, అది నా వాల్యూ. అది నా వాల్యూ. నేను 100కి 200% తీసుకుంటా, 2 కోట్లు కూడా తీసుకుంటా. హలో వింటున్నా. నేను ఇంకా లింక్ పెడితే నాకు 4 కోట్లు ఇస్తానన్నారు. లోటస్ లో అడ్వర్టైజ్మెంట్ లింక్ పెట్టి చేస్తే నాకు 10 కోట్లు ఇస్తానన్నారు. ఇవన్నీ బయటకు వస్తే నా మార్కెట్ వాల్యూ ఇంకా పెరుగుతుంది, తగ్గదు. అండ్ నేను కంపల్సరీగా చేయాలి, ఎందుకంటే బ్రాండ్ అనేవాడు నేను కాకపోతే 10 మంది వేరే వాళ్ళతో చేయిస్తాడు. నువ్వు మళ్ళీ ఏం డిస్కస్ చేయకు, ఓకే? సరే, నీకేం తెలియనట్టే ఉండు. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చెప్పా, నేను బెట్టింగ్ యాప్ లో 1 కోటి రూపాయలు బరాబర్, అది నా వాల్యూ. అది నా వాల్యూ. నేను 100కి 200% తీసుకుంటా, 2 కోట్లు కూడా తీసుకుంటా. హలో వింటున్నా. నేను ఇంకా లింక్ పెడితే నాకు 4 కోట్లు ఇస్తానన్నారు. లోటస్ లో అడ్వర్టైజ్మెంట్ లింక్ పెట్టి చేస్తే నాకు 10 కోట్లు ఇస్తానన్నారు. ఇవన్నీ బయటకు వస్తే నా మార్కెట్ వాల్యూ ఇంకా పెరుగుతుంది, తగ్గదు. అండ్ నేను కంపల్సరీగా చేయాలి, ఎందుకంటే బ్రాండ్ అనేవాడు నేను కాకపోతే 10 మంది వేరే వాళ్ళతో చేయిస్తాడు. నువ్వు మళ్ళీ ఏం డిస్కస్ చేయకు, ఓకే? బెట్టింగ్ దందా గురించి యూట్యూబర్ హర్ష సాయి మిత్రా శర్మతో కీలక వ్యాఖ్యలు చేశారు. నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం కోసం 1 కోటి నుంచి 2 కోట్ల రూపాయల వరకు తీసుకుంటా. అది నా వాల్యూ. 100కు 200% తీసుకుంటానంటూ వ్యాఖ్యానించారు. నేను లింక్ పెడితే నాకు కొందరు 4 కోట్లు ఇస్తానన్నారంటూ హర్ష సాయి మిత్రా శర్మతో సంభాషించారు. లోటస్ లో అడ్వర్టైజ్మెంట్ లింక్ పెట్టి చేస్తే నాకు 10 కోట్లు కూడా ఇస్తానన్నారని మాట్లాడారు. ఇవన్నీ బయటకు వస్తే నా మార్కెట్ వాల్యూ పెరుగుతుందే కానీ తగ్గదంటూ తనకు తానే ప్రశంసల వర్షం కురిపించుకున్నాడు. ఇలాంటివి నేను తప్పనిసరిగా చేయాలి, నేను కాకుంటే బ్రాండ్ ఉన్నవాడు వేరొకరితో చేయించుకుంటాడంటూ హితో పలికాడు. దీని గురించి నువ్వు మళ్ళీ ఏం విచారించొద్దు, నీకేం తెలియనట్లే ఉండు అంటూ హర్ష
సాయి మిత్రా శర్మను హెచ్చరించారు. అయితే దానికి సంబంధించిన ఆడియోను కూడా మహా న్యూస్ లో మనం ఎక్స్క్లూసివ్ గా విన్నాం. అయితే మొత్తానికి గతంలో ఆల్రెడీ హర్ష సాయి బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నాడంటూ కూడా ఈ మిత్రా శర్మ ఇష్యూ ఏదైతే ఉందో దానికంటే ముందు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నాడంటూ కూడా హర్ష సాయిపై ఆరోపణలు రావడం అప్పట్లో సంచలనం సృష్టించడం కూడా మనందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో ఇప్పుడు మిత్రా శర్మ ఈ విధంగా కంప్లైంట్ చేయడం, ఇప్పుడు ఈ ఆడియో అనేది ఆధారాలతో సహా ఆడియో బయటకు రావడం అనేది సంచలనం రేకెత్తిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ ఇన్ఛార్జ్ మధు ఫోన్ లైన్ లో అందిస్తారు. మధు, ఈ విధంగా బెట్టింగ్ యాప్లకు సంబంధించి అంటే నిన్నటి వరకు ఒక కోణంలో జరిగింది ఈ కేసు అనేది, తనని మోసం చేశాడంటూ కూడా మిత్రా శర్మ కంప్లైంట్ చేయడం ఇదంతా చూసాం. ఇప్పుడు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ మాట్లాడినటువంటి ఆడియో బయటకు రావడం, డీటెయిల్స్ ఏంటి? నిన్న మిత్రా శర్మ కమిషనర్ ఆఫ్ పోలీసులు కలిశారు. ఆడియోలు తనకు సంబంధించినటువంటి ఆడియోలు బయటకు వస్తున్నాయంటూ కూడా ఆమె ఫిర్యాదు ఇచ్చింది. అయితే ఇప్పుడు చూసుకుంటే అదే మరి హర్ష సాయికి సంబంధించినటువంటి ఆడియోలు బయటకు వస్తున్నాయి. మరి ఈ ఆడియోలను ఎవరు రిలీజ్ చేస్తున్నారు అనేటటువంటి క్వశ్చన్ మార్క్ కూడా లేకపోలేదు. ఇదంతా కూడా ఇటువైపు ఉంటే మరొక వైపు అసలు ఈ కేసుకి ఈ ఆడియోకి ఏంటి సంబంధం? ఆమె రేప్ కేసు పెట్టింది. రేప్ కేసుతో పాటు తను లైంగికంగా ఆర్థికంగా అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేశారు అనేటటువంటి వ్యవహారంలో మరి ఈ ఆడియోలో బెట్టింగ్లకు సంబంధించినటువంటి వ్యవహారం, మరి ఇది ఏంటి? ఈ కేసుకు సంబంధించి లింక్ ఉన్నటువంటివి ఏంటి? ఇలా అనేక డౌట్స్ అయితే లేకపోలేదు. కేసుకు సంబంధించి ఏదైనా ఆడియోలు వస్తే పోలీసులకు ఉపయోగపడుతుంది అంతే తప్ప ఒకవైపు కమిషనర్ కు వెళ్ళడం, కమిషనర్ ఆఫీస్ లో కంప్లైంట్ ఇవ్వడము, తమ ఆడియోలు బయటకు వస్తున్నాయని చెప్పడము. రైట్ మధు, థ్యాంక్ యూ.